శుభోదయం. సర్వే జనా సుఖినో భవంతు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. మనం ఎప్పటి వరకు భగవద్గీత యథాతథమనే పఠన కార్యక్రమంలో అధ్యాయం 2 గీతాసారంలోని మొదటి 50 శ్లోకాలు పఠించాం. ఈరోజు అనగా 19 జనవరి 2026 ఈరోజు మనం 51వ శ్లోకం నుంచి 55వ శ్లోకం వరకు పఠిద్దాం. దాని తాత్పర్యాలు కూడా మనం చదువుకుందాం. ముందుగా 51వ శ్లోకం. కర్మజ్యం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషనం జన్మబంధ నిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం. ఈ భక్తి యుక్త సేనలో నెలకొనిన మహర్షులు లేక భక్తులు ఈ భౌతిక జగత్తులో కర్మఫలం నుండి తమను విముక్తులకు కావించుకుందురు. ఈ విధముగా వారు జనన మరణ చక్రము నుండి విడివడి భగవద్ధామమును తిరిగి చేరుకొని దుఃఖరాహిత్య స్థితిని పొందగలుగుచున్నారు. ముక్తజీవులు దుఃఖరహితమైన లోకమునకు చెందినట్టు వారు శ్రీమద్భాగవతం 10:14-58లో చెప్పారు. దాని శ్లోకం ఏమంటే, సమాశ్రితా ఏ పదవల్లవప్లవం మహత్పదం పుణ్యయశో మురారేః భవామధ్యర్విత్తపదం పరం పదం 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 యద్విపదాం నాతేషాం. భౌతిక సృష్టికి శరణ్యుడు మరియు ముక్తిని అందించువాడు లేక ముకుందునిగా ప్రసిద్ధి చెందినవాడే భగవానుని పాదపద్మములు అనే నౌకను ఆశ్రయించిన వ్యక్తికి సంసార సాగరము చిన్న దూడ పాదముద్రల్లోని జలము వంటిదే కాగలదని ఈ శ్లోకం ఉటంకిస్తున్నది. జన్మ మృత్యు జరా వ్యాధి అను 4 రకముల దుఃఖములు విశ్వమంతటా వ్యాపించి ఉండును. ఈ శ్లోకం యొక్క అర్థాన్ని ఏ విధంగా తెలుసుకుంటూ గీతాసారం అను 2వ అధ్యాయం భగవద్గీత యథాతథ పఠన భాగంలో 52వ శ్లోకం. యదా తే మోహ కలిలం బుద్ధిర్వతి తరిష్యతి తదా గణాంతి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. ఎప్పుడు నీ బుద్ధి మోహమును దట్టమైన అరణ్యమును దాటునో అప్పుడే నీవు వినిన దాని పట్ల వినవలసిన దాని పట్ల విరక్తిని కలిగిన వాడవగుదు. అంటే కేవలం భక్తియుక్తి సేవలో నెలకొన్న వేదరహిత కర్మలను నిర్వపరిచిన మహాభక్తులు జీవితమునకు సంబంధించిన ఉదాహరణలు అనేకం ఉండును. ఒకరు నిజంగా శ్రీకృష్ణుని మరియు అతనితో తనకు గల సంబంధాన్ని ఎరిగినప్పుడు కామ్య కర్మలన్నీ అనుభవజ్ఞుడైన బ్రాహ్మణుడైనను సహజముగా పూర్తిగా విరక్తుడగును. పరమభక్తుడు మరియు గౌడీయ భక్తి పరంలో
ఆచార్యుడైన శ్రీ మాధవేంద్రపురి ఏం చెప్తున్నారంటే, సంధ్యావందన భద్రమస్తు భవతో భో స్నానతుభ్యం నమో భో దేవాః పితరస్య తర్పణ విధౌ నామహం క్షమాత్మాం యత్ర క్యాపి నిషధ్య యాదవక్తోలోత్తమస్తా కంసద్విషః స్మారం స్మారమగం పరా అహరామి తథ్యం మన్యే కిమ్యనే మే. ఓ సంధ్యావందనమా, నీకు జయముగు కాక. ఓ స్నానమా, నేను నీకు ప్రణామములు సమర్పింతును. ఓ దేవతలారా, పితృదేవతలారా, మీకు తర్పణములు అర్పించలేని నా అసక్తతను నన్ను దయచేసి క్షమించుము. నేను ఎక్కడ నిల్చునను అక్కడ యదువంశ తిలకుడు కంస విరోధి అయిన శ్రీకృష్ణుడు స్మరించి ఇప్పుడు సమస్త పాపఫలము నుండి విముక్తుడగును కాగలను. అది చాలునని నేను భావించుచున్నాను అని ఈ శ్లోకంలోని మనం తాత్పర్యం చదువుకోవచ్చు. తదుపరి 53వ శ్లోకం గీతాసారం అనే 2వ అధ్యాయంలో భగవద్గీత యథాతథం పఠనం. శృతి విప్రతిపన్నా తే యదాస్తాస్య నిశ్చలా సమాధవచలా బుద్ధిస్తదా యోగమప్యాహ్యసి. ఎప్పుడూ నీ బుద్ధి వేదములు మృదుమధురమైన వాక్యులచే కలత చెందక ఆత్మానుభూతి అను సమాధి స్థితిలో స్థిరమగునో అప్పుడు నీవు దివ్య చైతన్యములను సాధించగల గురువు. ఎవరైతే సమాధిని నెలకొల్చున్నారో అతడు శ్రీకృష్ణ చైతన్యమును పూర్తిగా అనుభూతి చెందినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా అట్టి కర్మల ద్వారా అతడు తప్పక సత్ఫలితములను సాధించి నిశ్చలమైన జ్ఞానమును సాధించునని, అతనికి కేవలం దాని కొరకే శ్రీకృష్ణుడు లేక అతని ప్రతినిధి అయిన ఆధ్యాత్మికాచార్యుని ఆదేశములను పాటించవలసి ఉండును. ఈ విధముగా మనం 53వ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని మనం చదువుకోవచ్చు. తదుపరి 54వ శ్లోకం గీతాసారం భగవద్గీత యథాతథ పఠనంలో అర్జున ఉవాచని చదువుకుందాం. స్థితప్రజ్ఞస్యాకా భాషా సమాధిశ్చ కేశవ స్థితాధీం కిం ప్రభాషేత కిమాసీత ప్రజేత కిం. అర్జునుడు ఏం పలికాడంటే, ఓ కృష్ణ, అట్లు సమాధిమగ్నమైన చైతన్యము కలవాని లక్షణములు ఎట్టివి? అతడు ఎట్లు భాషించునను అతని భాష ఎట్టిది? అతడు ఎట్లు కూర్చుండును, ఎట్లు నడుచును? ఈ 54వ శ్లోకం ప్రతి ఒక్కని వ్యక్తికి ప్రత్యేక స్థితిని అనుసరించి కొన్ని లక్షణములు ఉండునట్లుగా శ్రీకృష్ణ చైతన్యవంతుడు కూడా తన ప్రత్యేక స్వభావము తగ్గట్లుగా మాట, నడత, ఆలోచన, భావనాదులు కలిగి ఉండునని, ధనవంతుడు ధనికునిగాను, రోగి రోగిగాను గుర్తించబడుటకు మరియు విద్వాంసులు కొన్ని ప్రత్యేక లక్షణములు కలిగి ఉండునట్లుగాను దివ్య చైతన్య కృష్ణ లోని వ్యక్తి తన వివిధ వ్యవహారాల్లో కొన్ని ప్రత్యేక లక్షణాలు కలిగి ఉండునని మనము భక్తుని అట్టి ప్రత్యేకత లక్షణములు భగవద్గీత నుండి ఎరగవచ్చును. ఈ తాత్పర్యంతో మనం తదుపరి 55వ శ్లోకం భగవద్గీత సారం అధ్యాయంలో భగవద్గీత యథాతథము పఠన కార్యక్రమంలో గీతాసారం అనే అధ్యాయంలో శ్రీ భగవాను వాచ 55వ శ్లోకంగా చదువుకుందాం. ప్రజాహాతి
యాదా కామాన్ సర్వాన్ పార్థా మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. దేవాది దేవుడు ఏం పలికాడంటే, ఓ పార్థ, మానవుడు మనోకల్పితమైన అన్ని రకముల ఇంద్రియ భోగ కోరికలను విధించినప్పుడు అట్లు శుద్ధపడిన అతని మనస్సు కేవలం ఆత్మయందు సంతృప్తి చెందినప్పుడు అతడు స్థిత ప్రజ్ఞుడిగా చెప్పబడుచున్నాడు. కృష్ణ చైతన్యములో లేక భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో పూర్తిగా నెలకొనిన ఏ వ్యక్తికైనను సమస్త సాధు సద్గుణములు కలిగి ఉండునని, అట్లు దివ్యమైన ఆధ్యాత్మిక స్థితిలో నెలకొనునని వ్యక్తి తన మనోకల్పనను మాత్రమే ఆశ్రయించి ఎటువంటి సద్గుణములు కలిగి ఉండనని శ్రీమద్భాగవతంలో 5:18-12లో చెప్తున్నాడు. కనుకే మానవుడు మనోకల్పితమైన అన్ని రకముల ఇంద్రియ భోగ కోరికలను త్యజించవలనని చక్కగా చెప్పబడెను. ఈనాటి ఈ గీతాసారం రెండో అధ్యాయంలో భగవద్గీత యథాతథంలో మొదటి 1 నుంచి 50 శ్లోకాలు నిన్నటి వీడియో వరకు పఠించాము. ఈరోజు 51 నుంచి 55 శ్లోకాలు పఠించాం. ఇంతటితో ఈ వీడియో మనం ముగింపు పలికి మరొక వీడియోలో మరికొన్ని శ్లోకాలు పఠిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సమ్మంగళాని సంతో, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.